హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంత ముందు వచ్చినప్పుడు ఆర్చ్ లేదు, ఇప్పుడు కొత్తగా ఆర్చి కట్టారు. ఇప్పుడు నేను కొండ ఎక్కుతున్నాను. ఈ కొండ ఎక్కడానికి మెట్ల మార్గం ఉంది, అలాగే వెహికల్స్ వెళ్ళటానికి రోడ్డు మార్గం కూడా ఉంది. మనం ఈ కొండ ఎక్కుతున్నప్పుడు రైట్ సైడ్లో మనకి ఒక ప్లేస్లో 5 శివలింగాలు ఉంటాయి. ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి. ఈ శివలింగాలని, ఈ ఆలయం చుట్టూ ఈ పరిసరాల్లో ఉన్న కొన్ని వందల శాసనాలని చూస్తే మనకు అర్థమైపోద్ది ఈ ఆలయం ఇప్పటిది కాదు, చాలా పురాతనమైందని. 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కొండెక్కేసాం. కొండ మీద మొత్తం కూడా ఫ్లాట్గా చేశారు. ఇంతకుముందు ఇలా లేదు, అంతా గుట్టలు గుట్టలుగా ఉండేది. ఇప్పుడు మొత్తం కొండంతా ఫ్లాట్గా చేశారు నీట్గా. అలాగే ఎక్కే దారి కూడా చాలా బాగుంది. వెహికల్స్ వచ్చే దారి కూడా, రోడ్డు కూడా చాలా బాగుంది. ఇక్కడ స్థల పురాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ గాలిగోపురంలో నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాం. ఈ త్రిపురాంతక క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 147,456 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి దట్టమైన నల్లమల ఫారెస్ట్లో ఉన్న శ్రీశైల మహాక్షేత్రానికి 4 ద్వారాలు, 4 ఉపద్వారాలు ఉన్నాయి. అంటే మొత్తం 8 దారులు ఉన్నాయన్నమాట శ్రీశైలం వెళ్ళడానికి. ఈ 8 దారులకి 8 ఎంట్రన్స్లు ఉన్నాయి. ప్రతి ఎంట్రన్స్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. అలాగే తూర్పును ఉన్న ఎంట్రన్స్లో ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం ఉందన్నమాట. ఇంత ముందు రోజుల్లో చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి శ్రీశైలం చూడటానికి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని ఒక నైట్ కానీ ఒక డే కానీ గడిపి ఆ తర్వాత నెక్స్ట్ డే ఓన్లీ వాళ్ళ ప్రయాణాన్ని సాగించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఈ గాలిగోపురాన్ని. మామూలుగా అయితే 4 వైపులా 4 ఉన్నవి ఈ గాలిగోపురాలు. 3 కూలిపోయాయి, ఒకటైతే కడుతున్నారు. ఇంకా 2 అయితే మనకి బేస్ కనిపిస్తుంటుంది, పైన గోపురం లేకుండా బేస్ కనిపిస్తుంటుంది అన్నమాట మిగతా 2కి. ఇది ఒక గాలిగోపురం. ఇప్పుడు 6వ మార్క్ దగ్గర పైన పడిపోయింది కాబట్టి కింద బేస్ మాత్రమే ఉంది. 4 వైపులా 4 ఉండే అనమాట ఇంతకుముందు. ఇది ఒక వైపు అనమాట 6వ మార్క్ దగ్గర. ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్న గాలిగోపురం, ఇప్పుడు రైట్ కడుతున్న గాలిగోపురం ఉన్నాయి అంతే. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక చీకటి బిలం ఉంది, ఒక దారి అన్నమాట. శ్రీశైలానికి ఇక్కడ నుంచి రహస్య దారి అన్నమాట ఇది. ఆల్రెడీ పురావస్తు వాళ్ళు కూడా డిసైడ్ చేశారంట. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ దారే. ఇక్కడ నుంచి లెఫ్ట్లో లోపలికి దారి ఉంటుందన్నమాట. మొత్తం గబ్బిలాలు ఉంటాయి. ఇది ఆ దారి. ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు ఉందంట ఈ దారి. ఇది దారి. ఈ దారి గుండా లోపలికి వెళ్తే శ్రీశైలం వెళ్తాంట. మొత్తం చీకటిగా ఉంది. మరి ఇంతకుముందు ఏమన్నా కాస్త కోస్త గబ్బిలాలు తిరుగుతున్నాయి. చామర కర్ణ రసిద్ధి గణపతి, ఈ విగ్రహం చాలా బాగుంటుంది. అలాగే ఈ పక్కన అపరాజితేశ్వర స్వామి
దేవాలయం కడుతున్నారు. ఇది ఇంతకుముందు లేదు. అలాగే ఈ గాలి గోపురాన్ని కూడా ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అన్నమాట. ఇంకా ఈ ఆలయంలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ ఆలయాన్ని శ్రీచక్రం మీద నిర్మించారన్నమాట. ఇప్పుడు కింద చూస్తున్నారు కదా బాటం, పైనుంచి చూసినప్పుడు ఈ నిర్మాణం శ్రీచక్రంలా కనిపిస్తుంది. ఈ శ్రీచక్రం మీద టెంపుల్ నిర్మాణం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి నిర్మాణం లేదనమాట. శ్రీచక్రం మీద నిర్మించిన ఏకైక ఆలయం అన్నమాట ఇది, ఒకే ఒక టెంపుల్. ఈ ఆలయంలో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే గర్భగుడిలోకి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ నైరుతిలో ఉంటుందన్నమాట. దీన్ని రాక్షస నిర్మాణం అంటారంట. అన్ని దేవాలయాలకి తూర్పును కానీ పరమట కానీ అలా ఉంటాయి. కానీ ఈ దేవాలయానికి దేవుణ్ణి చూడటానికి ఎంట్రన్స్ మాత్రం నైరుతిలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం బాగా పురాతనమైన విగ్రహాలు కానీ శాసనాలు కానీ అవన్నీ బాగా చూడొచ్చు. కింద అమ్మవారి దగ్గర ఉంటాయి, పైన ఉంటాయి అన్నమాట. ఇవి అవి ఇది శాసనం. ఇది కూడా కత్తి ఆకారంలో ఉంది. ఇవన్నీ శాసనాలే. ఇక్కడ కూడా రాసి ఉన్నాయి, దీని మీద కూడా రాసి ఉన్నాయి. ఇలాంటి శాసనాలు, ఇలాంటి శిల్పాలు ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి అన్నమాట. కొన్ని భద్రపరిచారు, ఇక్కడ కొన్ని భద్రపరిచారు. అలాగే కింద బాలా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర గుడిలో కూడా కొన్ని భద్రపరిచారు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది దూరంగా ఉన్న త్రిపురాంతకేశ్వరుని గుడి కొండ మీద ఉంటుంది. ఇక్కడ కింద చెరువులో బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట. ఈమె త్రిపురాసురులను చంపడానికి ఆ టైంలో చితాగ్ని అగ్నిగుండం నుంచి ఉద్భవించి శివునికి సహాయం చేసిందనమాట. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం దగ్గర కదంబ వనం ఉందన్నమాట. ఈ కదంబ వృక్షాలు కాశీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అన్ని ప్లేస్లో పెరగవన్నమాట అవి. ఇక్కడ నుంచి చూస్తే మనకి కొండ మీద శివాలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే కిందకి మనకి చెరువులో డౌన్లో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి కనిపిస్తుంది అన్నమాట. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు, చాలా చాలా బాగుంటుంది ఈ వాతావరణం. ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి. మధ్యాహ్నం టయానికి భోజనం మాత్రం అసలు ఇబ్బందే ఉండదన్నమాట.
మాత్రమే పెరుగుతాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రాతి తొట్టి గురించి. పూర్వం ఇక్కడ జంతు బలులు విపరీతంగా జరిగాయి. ఎన్ని జంతువుల్ని నరికినా కానీ ఆ తొట్టి నిండేది కాదంట. ఆ చిన్న తొట్టి నిండేది కాదంట. ఎందుకంటే బావిలో అమ్మవారి దగ్గర ఒక 10 అడుగుల లోపల ఉంటుందన్నమాట బావిలో. ఇవన్నీ అటు వెళ్తుండే అనమాట, ఈ బ్లడ్ అంతా కూడా. ఇప్పుడు జంతు బలు నిషేధం అన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఎప్పటియో కూడా తెలియదు, నీ జాగ్రత్తగా భద్రపరిచారు. పరచబడిన శిల్పాలు అన్నమాట. ఇలా చాలా ఉంటాయి అన్నమాట, శాసనాలు కానీ. ఇప్పుడు మీరు చూస్తుంది చిన్మస్తాదేవి అన్నమాట, అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలు. చిన్మస్తాదేవి పూజ ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. ఈ టెంపుల్కి సంబంధించి ఇంతకుముందు నేను 2 వీడియోలు యూట్యూబ్లో షేర్ చేశాను. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకటి స్థల పురాణానికి సంబంధించి, ఇంకోటి అప్పుడు ఎలా ఉంది టెంపుల్, 2 years బ్యాక్ టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడంటే బాగా డెవలప్ అయింది. 2 years బ్యాక్ ఎలా ఉంది, అప్పుడు బాలా త్రిపుర సుందరమ్మవారి గుళ్ళో రాతి తొట్టి అవన్నీ కూడా డౌన్లో ఉండి, అంత అప్లో లేవు, చాలా డౌన్గా ఉండే అనమాట. ఇప్పుడు వాటన్ని కింద బండలేసి అవన్నీ పైన పెట్టారనమాట. ఆ వీడియోలో అసలు ఒరిజినల్ పాత టెంపుల్ ఎలా ఉండేదో ఆ వీడియోలో ఉంది. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎదురుగా ఉన్న కొండ మీద కాలభైరవ ఆలయం ఉంటుంది, పైకి మెట్లు ఉంటాయి. ఈ కొండ ఎక్కి చూస్తే లొకేషన్ మొత్తం కూడా ఏరియల్ వ్యూలో చాలా బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోలో నేను హైదరాబాద్ వచ్చానని చెప్పి షేర్ చేశాను. వచ్చాను కానీ ఒక్కరోజే ఉన్నా, మళ్ళీ వెంటనే వినుకొండ వచ్చాను. మా ఫాదర్ బండి మించి పడ్డారని చెప్పి వెంటనే బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఇంకా 10-15 రోజులు ఉంటాను కాబట్టి ఈ ఏరియాలో ఉన్న లొకేషన్స్, మంచి లొకేషన్లు అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.